హలో అండ్ వెల్కమ్ యూ వాచింగ్ టీవీ9. ఐమ్ నీలిమా. క్రియేటివ్గా ఆలోచించడంలో, కొత్త సినిమాలు తీయటంలో ఆయనే సాటి. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా చూసేయాలి అనేంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు ఆ డైరెక్టర్. ఇంకొకరు ఫస్ట్ సినిమా నుంచే ఛాలెంజింగ్ రోల్స్ పిక్ చేస్తూ గుడ్ యాక్టర్ అని పేరు తెచ్చేసుకున్నారు. ఎస్, కొండపల్లి సినిమాతో వీళ్ళిద్దరూ రాబోతున్నారు. మీకు అర్థమైపోయింది కదా నాతో పాటు ఎవరున్నారు? క్రిష్ గారు అండ్ వైష్ణవ్ తేజ్. కొండపల్లం సినిమాకి సంబంధించి వీళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరే చూడడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కొండపల్లం సినిమా ఫస్ట్ నుంచి చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇది అందరూ చెప్తున్న విషయమే, కానీ కొత్తగా అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే మీరు ఎప్పుడు రొటీన్ని బ్రేక్ చేస్తారు, కొత్త సినిమాలు తీసుకొస్తారు. అప్పుడు ఒక ఫ్లో కంటిన్యూ అవుతుంటుంది. అందరూ ఒకళ్ళు రొమాంటిక్ లవ్ స్టోరీ తీసంటే అట్లే అయిపోతుంటుంది. కానీ అట్లా మీరు కాదు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చేస్తుంటాయి. మాకు ఫస్ట్ పోస్టర్ నుండి అదే అనిపిస్తోంది. సో కొండపల్లం నావెల్తో స్టార్ట్ అయింది అన్నారు. ఇది ఎలా తెలిసింది? మీరు ఎప్పుడు చదివారు? ఎలా దొరికింది ఈ నావెల్? కరోనా వచ్చిన టైంలో, లాక్డౌన్ సమయంలో డైరెక్టర్స్ అందరం కలవడం జరిగిందన్నమాట. టు డిస్కస్. అప్పుడు ఇండస్ట్రీ అంతా ఏమీ లేకుండా ఉంది. మార్చి దాకా నేను హరిహర వీరమల్లి షూటింగ్ చేశాను. ఒక 20% పూర్తయింది. అప్పుడు ఈ డైరెక్టర్స్ అందరు మీట్ అయినప్పుడు ఏదో మిగతా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, సుకుమార్ గారు ఈ పుస్తకం గురించి నువ్వు చదివావని అడిగారు. ఇంట్లో పుస్తకం ఉంది కానీ నేను చదవలేదు. అప్పటికి సప్తభూమి, కొండపల్లం 2 పుస్తకాలు ఉన్నాయి. సో దెన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది చెప్పారు ఈ బుక్ గురించి. చదవటం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాస్ మెస్మరైజింగ్. ప్రతిసారి మనం ఎప్పుడు హైవేలో వెళ్తుంటే కొండల మీద కొన్ని గొర్రెలు అలా చూస్తూ ఉంటాం అన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది, తీసి ఫోటో తీస్తాం. బట్ ఎప్పుడు ఆలోచన ఆ మనసులోకి రాలేదు. అరే, ఇక్కడ మేత మెప్పుకోవడానికి అంత కష్టపడుతూ అక్కడ దాకా తీసుకెళ్ళి గొర్రెలు అంత సాహసంగా ఏంటి అని. ఈ బుక్ చదివిన తర్వాత వర్షాభావం వల్ల ఊళ్ళలో నీళ్ళు లేనప్పుడు తమ మందలన్నీ తీసుకొని నీటి కోసం, మేత కోసం అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. 21వ శతాబ్దంలో కూడా, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా అనేక మందికి జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఇలా అడవుల్లోకి వెళ్ళటము చాలా చాలా బాధ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నల్లమల ఏరియాలో ఇప్పుడు ఇదంతా ఏదో కల్పిత కథ కాదు. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాసిన నవల తన ఊర్లో జరుగుతున్న ఇలాంటి వాటి గురించి అన్నమాట. అనేక మంది ఇది వాటర్ లేకపోతే కరువు ప్రాంతం 500 మందికే వాళ్ళ ఊర్లో వాళ్ళకి తాగటానికి లేకపోతే 1000 గొర్రెలను ఎలా మేపుతారు, ఎలా తాపుతారు? వీటిని తీసుకొని అలా వెళ్ళటం, వాళ్ళు వెళ్తున్నప్పుడు పులుల నుంచి కాపాడుకుంటూ ఉండాలి, కొండ జరాలు రాకుండా చూసుకుంటూ ఉండాలి, దొంగలు చెత్తుపోకుండా చూసుకుంటూ ఉండాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే తినాలి. ఇలాంటి ఒక సరికొత్త సబ్జెక్టు. ఇదనేది ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు ఉండదన్నమాట. ఒక 10 మంది కలిసి ఒక 1000 గొర్రెలను తీసుకొని, ఇది ఒక సాహస యాత్ర, వెరీ అడ్వెంచరస్ జర్నీ. ఇది చదువుతున్నప్పుడే మనం 10 మంది పిక్నిక్ వెళ్తేనే, 10 మంది కలిసి వెళ్తేనే చాలా ఫన్ ఉంటుంది. ఇలా 10 మంది 1000 గొర్రెలను తీసుకెళ్తే అందులో చాలా ఫన్ ఉంటూ, చాలా సాహసాలు ఉంటూ, ఒక సినిమాకి కావాల్సిన ఒక సరికొత్త కథా వస్తువు నాకు దొరికింది. ఈ ఎమ్మటే సినిమాకి చెప్పాలనిపించింది. సో ఈ లాక్డౌన్ సమయంలో ఈ పుస్తకం చదివిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకోవాలి మొదట. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ హరిహర వీరమల్లి సినిమా చేస్తున్నాను. ఈ పుస్తకం నేను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత నేను మామూలు మాటల మధ్యలో మేము హరిహర వీరమల్లి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, సరే మళ్ళీ ఎప్పుడు మన సినిమా డేట్స్ గురించి అనుకుంటున్నప్పుడు మళ్ళీ డిసెంబర్లో జరుగుతుంది. అప్పటికే 4-5 నెలలు ఇండస్ట్రీలో సినిమాలు లేకుండా ఉన్నాము. సార్ ఆర్థిక రీజన్స్ లిస్ట్. సో మా టీం అంతా కూడా వర్క్ ఏం చేయట్లేదు, అందరూ ఇంట్లో ఉన్నాం. వీ కాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్లీ. ఇంకో కథ రాయగలం, 2 కథలు రాయగలం, ఇంకేం చేయగలం. అప్పుడు కళ్యాణ్ గారిని సార్ యాజ్ ఎ టీమ్ ఇలా చేసుకొని వస్తాం, సేమ్ హరిహర వీరమల్లి టీమే, ఇలా సినిమా చేసుకొని వస్తాం ఫైనాన్షియల్ రీజన్స్ అంటే. వేరే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకు తెలియదు, కానీ కళ్యాణ్ గారు ఇస్ ఎ గ్రేట్ హార్ట్ యాక్చువల్లీ. సో హీ సెడ్ గో హెడ్. అండ్ ఆయనకి అసలు వైష్ణవ్ అని కూడా తెలియదు, అసలు ఎవరని తెలియదు. ఎప్పుడు చెప్పారు సార్ అసలు వైష్ణవ్ అని? అది నేను చెప్పలేదు. కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత, ఆయన పర్మిషన్ అంగీకరించిన తర్వాత, ఏఎం రత్నం గారితో మాట్లాడిన తర్వాత, రాజీవ్ గారితో మాట్లాడి అప్పుడు నాకు వైష్ణవ్ మైండ్లోకి వచ్చాడు. ఎందుకంటే నేను ఉప్పెన సాంగ్స్ చూశాను, బయట కూడా వైష్ణవ్ కలిశాను, ఒక పార్టీలో కలిశాను అన్నమాట. అండ్ దెర్ ఈస్ బ్యూటిఫుల్ ఇంటెన్సిటీ ఇన్ హిస్ ఐస్ యాక్చువల్లీ. అండ్ ఒక చిర్పీనెస్, ఒక అందమైన అమాయకత్వం ఉంటుంది, ఒక చిన్న చిర్పీనెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సూపర్ ఇంటెన్స్ ఐస్ అన్నమాట. ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దోస్ ఐస్. నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా అన్నాను, సార్ వైష్ణవ్ కళ్ళు మీలాగుంటాయండి అంటే, లేదు మా నాన్నగారి కళ్ళు లాగుంటాయి బేసికల్గా. అండ్ వచ్చిన తర్వాత నేను వైష్ణవ్కి ఫోన్ చేసి, బ్రదర్ కలుద్దామంటే, వైష్ణవ్ నేను కలిసాము, నేను తనకు కథ చెప్పాను. తను అంగీకరించిన తర్వాత వైష్ణవ్ ఫస్ట్ టోల్డ్ కళ్యాణ్ గారు అబౌట్ హీ బీయింగ్ ద పార్ట్ అన్నమాట యాక్చువల్గా.
ఆయన సర్ప్రైజ్ అయి ఉంటారు కదండి, మీరు కొండపల్లం చెప్పారు, హీరో చెప్పలేదు, నేనే అందులో హీరో కదా. ఎగ్జాక్ట్. ఏమన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేనే హీరో? ఆయన ఇలా చెప్పినప్పుడు యూజ్ ప్రీ మచ్ ఆయన షాక్ అయ్యారు. ఓకే చేసారా అని చెప్పి ఆయన సింపుల్గా చేసేమన్నారండి. బిగ్ హార్ట్తో ఆయన కృష్ణ. ఆయన కూడా అనుంటారు కదా, నువ్వు డిఫరెంట్గా చూస్ చేసుకుంటున్నావు అబ్బా సినిమాలు అని. లేదండి, అంటే ఆయన ఎక్కువ అంతగా మాట్లాడరు కాబట్టి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ అస్ అండి అది సినిమా, అప్పుడు ఇండస్ట్రీలో కూడా ఏ సినిమా లేదు, ఏ షూటింగ్ జరగట్లేదు. ఆ టైంలో మేము నేను తను రకుల్ ఆల్ టీమ్గా ఫామ్ అయ్యి ఒక 80 మెంబర్స్ వెళ్ళి అడవిలో ఉండి సినిమా చేయటం అనమాట. దట్స్ రిక్వైర్డ్ ఎట్ దట్ టైమ్ ఫర్ అస్ అండ్ ఫర్ ద ఇండస్ట్రీ ఆల్సో. సో కళ్యాణ్ గారు థాట్ అబౌట్ దట్ అండ్ హీ సెడ్ గో అహెడ్ ఫర్ అస్ అన్నమాట. సో అంటే లాక్డౌన్ టైంలో హ్యాపీగా షూటింగ్ జరిగింది అడవుల్లో ఉండడం అని చెప్పాలా, లేకపోతే అడ్వెంచర్స్ మీరు కూడా చేశారా? మేము కూడా అడ్వెంచర్స్ చేసామండి డెఫినెట్గా. కరోనా టైంలో అలా షూట్ చేయడం 80 మెంబర్స్తో, బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఫ్యామిలీ లాగే కూర్చున్నాం. ఫారెస్ట్లో అంటే మనం ఇప్పుడు వరకు సిటీస్ లో ఉంటాం కదా, సడన్ గా అడవికి తీసుకెళ్ళిపోయి ఏదన్నా మారుమూల ఫెల్ట్ వెరీ ఫ్రెష్ యాక్చువల్. ద ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ యూనో ఇక్కడ ఉంటే కరోనా లేని ప్లేస్ ఏంటంటే అక్కడ అడవి అడివే కదా సార్. మేము కూడా వనవాసం చేసినట్టు. టోటల్ ఎన్ని రోజులు సార్? 40 days అడవిలో ఉన్నామండి, 5 days ఇక్కడ సిటీలో చేసాము. 3 things అంటే 3 విషయాలు జరిగినాయండి అప్పుడు. ఒకటి, లాక్డౌన్ సమయంలో అందరం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకొని అందరం ఒక గ్రూప్ అయ్యి ఆ ఫాగ్ మిషన్స్, రోజు టెస్ట్లు, టెంపరేచర్స్, మాస్క్ పెట్టుకొని షూటింగ్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. అయితే తనకు కూడా ఉప్పెన్లో అలా ఏం లేదు, ఉప్పెన్ మామూలుగా చేశారు, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్పీరియన్స్. రెండోది, ఆ అడవుల లోపల మేము కొండల పైకి వెళ్ళాలన్నమాట. కొండల పైకి వెళ్ళాలి, అదొక అడ్వెంచరస్ థింగ్. ప్రతిరోజు పొద్దున ట్రెక్కింగ్ అందరూ. తను కూడా ఒక బాయే, నేను ఒక బాయే, అందరిని తీసుకొని జిమ్మి జిబ్బులు మోసుకుంటూ, కెమెరా ఎక్విప్మెంట్ మోసుకుంటూ, వాటర్ బాటిల్స్ మోసుకుంటూ వెళ్ళాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వెంచర్ ఈజ్ వర్కింగ్ విత్ ద షీప్. 1000 గొర్రెలతో పని చేయటం ఛాలెంజ్ సార్ అది. సూపర్ ఛాలెంజ్. యానిమల్స్తో చేయటం. చేసే ప్రతి సినిమా ఒక సరికొత్త అధ్యాయంలో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. ఈ జాన్రాలో యానిమల్స్ మీద సినిమా చేయటం, ఒక బుక్ అడాప్ట్ చేసుకోవటం, దీస్ ఆర్ ఆల్ ఎక్సైటింగ్ థింగ్స్ ఫర్ అస్ అన్నమాట. గొర్రెలతో చేసిన ఒక అంటే ఏమంటారు, ఇబ్బంది అయిన విషయమా, లేదంటే ఎట్లా అనిపించింది? మీరు హోల్డ్ చేస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అంటే ట్రైలర్లో చూసిన. అంటే చిన్నవన్నీ క్యూట్ గానే బాగానే ఉంటాయి, పెద్దవి అసలు మాట వినవు. ఇది కనీసం పట్టుకోవచ్చు, దాన్ని పట్టుకోలేము, పెద్దవి మాటలు అస్సలు వినవు. ఒకటి వెళ్ళిందని అన్నీ వెళ్ళిపోతాయి, దాన్ని మళ్ళీ మెండ్ చేస్తూ దాన్ని దగ్గర తేవాలి. కంట్రోల్ చేయడం కష్టం, చాలా కష్టం. 1000 గొర్రెలు అంటే ఇంకా కష్టం. అండ్ మాకు తర్వాత లాస్ట్లో ట్రిక్ తెలిసింది, టమాటో పికిల్ మేకలు చాలా ఇష్టం అని. అవునా? ఒక్క మేక తినిందంటే ఇంకా పిచ్చి వెర్రెత్తిపోయి అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఆ ట్రిక్స్ అని నేర్చుకున్నాను. ఏం చేశారు వాళ్ళు? పెడుతూ ఉండేవాళ్ళ? అంటే ఊటి చేతి పనులు పెడితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. తలపుట్టెలు అంటే షార్ట్లోకి అన్ని గొర్రెలన్నీ రావాలన్నమాట. సో మాకు ఒక ముగ్గురు కొన్ని 3 మందలు మాట్లాడుకున్నాం, 1000 గొర్రెలతో షూట్ చేస్తున్నాం. అవి లైన్లో ఫాలో అవ్వ, తలపుట్టెలు ఎటు వెళ్ళిద్దో మిగతా అన్ని ఫాలో అవుతాయి, గొర్రెలాగా ఫాలో అంటారు. సో ఆ దానికి ఏంటంటే దానికి ఒక పచ్చడి రుచి చూపిస్తే కొంచెం ఇక్కడ మనం పచ్చడి రాసుకుంటే ఆ స్మెల్కి అది వస్తూ ఉంటుంది, మిగతా అన్ని వస్తాయి అన్నమాట. ఆ ట్రిక్ మాకు చివరిలో తెలిసింది. మీ అందరూ యాక్టర్స్ అందరూ యాక్టింగ్ బాగా చేసేసి షార్ట్ ఓకే అనుకున్నా, గొర్రెల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుండే వల్ల మళ్ళీ చేయాల్సి వచ్చింది. అంటే వైష్ణవ్ నాకు హీరో, కానీ మెయిన్ ఆ హీరోస్ అన్నవి అన్నమాట అక్కడ. అవి వాడి టైం ప్రకారం వైష్ణవ్ ఎప్పుడో కాచుకొని ఉండేవాడు, ఎప్పుడు గొర్రెలు ఓకే అంటే అప్పుడు మేము షూట్ చేయాలి. చాలాసార్లు కొన్నిసార్లు డిలే, దానివల్లే అవి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని మెయిన్ చేస్తాడు. రిమెంబర్ 2 గంటలు షూట్ చేసిన తర్వాత మేము ఈయనకి బ్రేక్ లేకపోయినా పర్లేదు అన్నమాట. అక్కడే నుంచి అన్న రెడీ అన్న నెక్స్ట్ షాట్ అంటాడు, అని చేద్దాం షూట్ రెడీ అన్న, నేను రెడీ అంటాడు. గొర్రెలు ఏంటాయి వాటర్ దానికి. అంటే కొన్ని ఎట్లా అంటే ఒక 500 వాటర్కి వెళ్తే 500 ఇక్కడే ఉంటాయి, లేదా బ్యాచెస్ లాగా షిఫ్ట్ వైజ్గా 300 వెళ్తే మన 700 అలాగే ఉంటాయి. సో అలా ప్లాన్ చేసి షూట్ చేసేవాళ్ళం. మ్యాచ్ షాట్ తీయాలంటే 1000 కావాల్సి వచ్చినప్పుడు అన్నిటిని తెచ్చామాట. చాలా ఇబ్బంది సార్. అసలు ఎక్సర్సైజ్ చేయకుండా మీ కొండలు ఎక్కడం వల్ల బాగా సన్నబడిపోయినట్టు అనిపిస్తున్నారు నాకైతే. ఫస్ట్ పోస్ట్ రిలీజ్ చేశారు కదా, అంటే అప్పుడు కొంచెం బుగ్గలు కనిపించాయి. అంటే ఇంటర్వ్యూ సెషన్ కూర్చుంటాడు కదా ఆయన, అప్పుడు కొంచెం బుగ్గలు కనిపించాయి. తర్వాత బిలియడ్ పెంచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి సన్నగా అయిపోయారు. సినిమా వల్లేనా? సినిమా లాక్డౌన్ అప్పుడు తీసాము, లాక్డౌన్ అప్పుడు బాగా లావానండి. ఇంక క్రిస్టియన్ అడిగా కొంచెం ఐ రెడ్యూస్ మై వెయిట్ అంటే, నో దిస్ ఇస్ ఫైన్, ఈ బాడీ చాలు నాకు, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ కొండపోవడం సన్నబోటు చాలా ముందే చెప్పారా? ఐడియాలా చెప్పారు, ఇలా పనులు చాలా బాగానే ఉన్నావు, ఐ వాంట్ టు షూట్ లైక్ దిస్. ఏం కాదు, సినిమా చేస్తావు కదా, నేను ఆటోమేటిక్ నాట్ ఓన్లీ. ఇంకోటి ఏంటంటే వి ఆర్ బ్లెస్డ్ టు డూ ద ఫిల్మ్ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్. అవును. తను ఫస్ట్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి అక్కడ
వాళ్ళ ఫాదర్కి అవసరమైనప్పుడు ఇతను వాళ్ళ ఫాదర్తో పాటు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాలి. ఈ 40 రోజులు మేము అదే లైన్లో ఉన్నాము. 40 రోజుల్లో సో నిజం గొర్రెలు కాసావు కదా 40 రోజులు. సో అడవికి వెళ్ళి ఇక్కడంటే అన్ని లగ్జరీస్ ఉంటాయి, అక్కడ తినడానికి నెయ్యి ఉండదు, ఏముండదు. సో అలా సన్నబడిపోయి సో లాస్ట్కి సన్నబడిపోతా. ఫుడ్ కూడా ఇబ్బంది ఏమో కదా సార్, అంటే మీరు ఒక చోట చెప్పారు డ్రెస్ చేంజింగ్ కూడా చాలా కష్టం అక్కడే. తను ఉంది బేసికల్గా రెడీ అన్నా అని చెప్పి చెప్తాడు. రకుల్ కూడా అంత ఎంతూజియాజంతో తను యూస్ టు గో చేంజ్ అక్కడే ఓల్డ్ టైమ్స్ లో చెట్లు ఇవన్నీ పాత సినిమాల్లో అప్పుడు అలా జరుగుతుండేవి. సేమ్ మీరు అడవిలో ఇలాంటివి చేయడం వల్ల దీనికే ఇదంటే సార్ ఇప్పుడు వీళ్ళందరూ నిజమైన హీరోస్ లాగా ఈ గొర్రెల కాపర్లందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ అడవిలో ఉంటూ అక్కడ దొరికిందే తింటూ ఇవన్నీ చేయటం అనేది వాట్ ఏ గ్రేట్ స్టోరీ విచ్ వీ నెవర్ ట్యాప్డ్ ఆన్ టు ద సిల్వర్ స్క్రీన్. యా సార్ డెఫినెట్లీ. వాళ్ళు కాపాడుకోవాలి, మళ్ళీ గొర్రెల్ని కాపాడుకుండాలి. ఎనిమీస్ వస్తూ ఉంటాయి, అంటే అదర్ గ్యాంగ్స్ కూడా ఉంటాయేమో అనిపిస్తోంది. ఇక్కడ కొంచెం ఒకళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టున్నారు ట్రైలర్లో. అది నిజంగానే ఉంటుంది కదా. సో నిజంగానే అట్లా వస్తుండేది, ఆ అడ్వెంచర్సే మూవీ మొత్తం ఉండేవి. అలా దిల్ బీ కీప్ ఆన్ ఏదో ఒడిదుడుగు మధ్యలో ఉంటుంది. సో దాటుకొని వెళ్తూ ఉంటాడు హీరో. సార్ రకుల్ని మీరు ఎప్పుడు అనుకున్నారు రకుల్ ఓబులమ్మకి పర్ఫెక్ట్ అని, విలేజ్ గర్ల్ అని ఎలా అనుకున్నారు సార్? ఆవిడ ఎంత అల్ట్రా మోడర్న్ ఉంటారు. వన్స్ వైష్ణవ్ ఓకే అన్న తర్వాత, వైష్ణవ్ సినిమా చేస్తా అన్న తర్వాత దెన్ నేను ఎవరు అమ్మాయి అనేది కొత్త అమ్మాయిల వీళ్ళ చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు రకుల్ ఒక మాట వచ్చింది. బట్ రకుల్ అనుకుని నాకు చిన్న ఒక 1% డౌట్ అన్నమాట. సో ఐ వాస్ థింకింగ్ దెన్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు అండ్ రాజీవ్ రెడ్డి గారు అన్నమాట, ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు, దే సెడ్ రకుల్ చాలా బాగుంటుంది, లెట్స్ స్పీక్ టు హర్. నేను రకుల్ ఫోన్ చేస్తే అప్పుడే బాంబే నుంచి వచ్చిందన్నమాట. తనకి కోవిడ్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది అప్పుడు. దెన్ బట్ షీ వాస్ సో థిన్. అలా పక్కన అలా నేను రూమ్లోకి వెళ్ళంగానే తన ఇంటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి చూస్తే నాకు ఫస్ట్ టైం చూడంగా నాకు ఇంప్రెషన్ వచ్చింది. ఇప్పుడు వైష్ణవి ఫస్ట్ టైం కలిసినప్పుడు మన ఐ మెజర్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఐ మెజర్, ఓకే ఈయన రవీంద్రనాథ్ లాగా ఉన్నాడా లేడా. సో వీళ్ళకి ఆ బాడీ లాంగ్వేజ్ చదివినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ వైల్ టాకింగ్ టు హిమ్. తనేమనుకున్నాడు, నేను తన కథ చెప్తున్నా అనుకున్నాడు అన్నమాట. నేను ఐ వాజ్ ఎవాల్యుయేటింగ్ హిమ్. ఆల్రెడీ ఆ క్యారెక్టర్లో చూసుకుంటే ఎగ్జైట్ అవుతా ఉన్నాను అన్నమాట బేసికల్గా. సేమ్ విత్ ఓబులమ్మ. తనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు ఇంకా కథ చెక్కబడింది. ఆ ఓబులమ్మ క్యారెక్టర్ పుస్తకంలో లేని క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి సనపరెడ్డి వెంకటరామరెడ్డి గారి చేత రాయించిన ఓబులమ్మ క్యారెక్టర్ తను చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. దాన్ని నా మైండ్లో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ అన్నమాట. ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. తన నచ్చిన వ్యక్తి కోసం నిరీక్షిస్తూ ఉన్న ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తి కోసం తను ఉన్నతంగా మార్చుకుని విజయవంతంగా అయిన వ్యక్తిత్వంతో వచ్చిన ఒక అబ్బాయి కథ కూడా మీరు చూస్తారన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఏ గ్రేట్ అడ్వెంచరస్ జర్నీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో రకుల్ని వైష్ణవ్ని నా మైండ్లో ఫిక్స్ అవుతా ఉన్నారు. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఐ రిక్వెస్టెడ్ వైష్ణవ్ టు కమ్ హోమ్ నెక్స్ట్ డే అండ్ రకుల్ ఆల్సో టు కమ్ హోమ్. మా ఇంట్లో మేడం మీద కూర్చున్నాం అన్నమాట. దెన్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ కథను ఫ్రెష్గా చెప్పాను అన్నమాట. తెలుసా సార్ వైష్ణవ్ హీరో అని? అప్పుడు ఏమన్నారు ఆవిడ? కథ చెప్పినప్పుడు వైష్ణవ్తో సినిమా తీస్తున్నానని వెరీ రకుల్ చాలా ఎక్సైట్ అయిందన్నమాట ఇది చెప్తే అన్నమాట. ఇట్స్ బ్రిలియంట్ టు వర్క్ విత్ ఇంకా అప్పుడు ఉప్పెన రిలీజ్ కాలేదు, పాటలు చూసాము అండ్ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ సెకండ్ థింగ్ షీ ఆల్సో టోల్డ్ దట్ వెరీ ఎక్సైటెడ్. వైష్ణవ్ అప్పుడు ఒకసారి కలిసినట్టుంది కదా ముందు బిఫోర్ అన్నమాట. మీరు ఏమనుకున్నారు అంటే మీకన్నా పెద్ద, అంటే ఎల్డర్ సీనియర్ అంటే బేసిక్గా ఫస్ట్ క్రిషన్ రకుల్ అనగానే అది లైక్ అప్ టు యూ అన్న వాట్ ఎవర్ యూ థింక్ లైక్ నేను కలుస్తాను దెన్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అన్నారు. నేను కూడా చాలా నేర్చుకుంటాను. అంటే షీఈ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, సో తను నేర్చుకోవడం చాలా ఉంటుంది. తనే కదా ఐ థింక్ సాయి సింగ్ గారు, యాంటోనీ గారు, ఇద్దరు అందరూ, హేమ గారు, మహేష్ విట గారు, సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ థాట్ ఐ లెర్న్ అ లాట్. ఎంతైనా సరే తీసుకొని ఉపయోగించుకోవచ్చు తర్వాత సినిమాల్లో అన్న థాట్ ఎక్కువ ఉండింది. అండ్ వీళ్ళిద్దరు రొమాన్స్ పాట చూడొచ్చు ఆన్ స్క్రీన్. రొమాన్స్ ఎలా ఉందంటే ఇద్దరు మళ్ళీ స్క్రీన్ షార్ట్ అయిపోగానే మామూలుగా ఇలా వచ్చేసేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడు మీరు ఓబులమ్మ సాంగ్ ఇప్పుడు చూడండి, తను వెళ్ళి చెట్టుకి ఇలా ఆనుకుంటాడనమాట. ఆనుకున్నప్పుడు రకుల్ పాట పాడుకుంటూ వచ్చి తన దగ్గరకు వచ్చి నోస్ టు నోస్ ఇలా ఉంటారు. అది ఇది ఎంతో ముచ్చటేసిందన్న. నేను మిగతా ఫుటేజ్ ఎడిట్లో కొంచెం లెంతీ షార్ట్స్ ఉంటాయి కదా, నేను మా ఎడిటర్ శ్రవణ్ తోటి, వెంకట్ అండ్ సాయి తేజ తోటి వీళ్ళకి చెప్పేవాడిని, నేను మా అసోసియేట్స్ తోటి, సీ దిస్ ఎంత రొమాన్స్ ఉంటుందో. ఆ గుమ్మం కూడా ఆనుకుని ఇతను కిందకి వెళ్ళిపోయి ఇతను వాటేసుకొని ఇతను ఓబులమ్మ అంటే దట్ క్రేవింగ్ ఫర్ దట్ గర్ల్ అన్నమాట. ఎంత అద్భుతంగా చేశారు వీళ్ళిద్దరు రొమాన్స్. అది వాట్ ఏ బిగ్ కాంప్లిమెంట్ కదా.
మీరు అంటే అప్పుడేమో నేను shy really feel అయ్యారా నాకు అంత రొమాంటిక్ అని తెలియదు సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వైష్ణవ్ తోటి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను అనమాట. సార్ అతను నాకు బాగా నచ్చిన గుణం ద వే హీ సీస్ ద థింగ్స్ అండ్ లెర్న్ ద థింగ్స్. నా వర్కింగ్ స్కిల్స్ చాలా చూస్తే నేను కోటగారితో మాట్లాడుతూ ఉంటే నా వెనక్కి ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అది అలా ఎలా నేర్చుకోవాలనేది అతను ఒక గమ్మత్తు ఉంది అతని దగ్గర. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే మామూలు ఇప్పుడు ఇలా సెట్లో ఉన్నప్పుడు ఓకే అన్న ఓకే ఇది చేద్దామని ఒక్కసారి కెమెరా రోల్ అయితే ఇట్స్ ఎ డిఫరెంట్ అంటే అతను నమ్మశక్యంగానంత డిఫరెంట్ పర్సన్ అన్నమాట. నమ్మశక్యంగానంత డిఫరెంట్ పర్సన్ బేసికలీ. ఏంటండి ఇంత మ్యాజిక్ ఎలా చేయగలుగుతారు మీరు? రొమాన్స్ కూడా అదరగొట్టేసారంట. ఇప్పటి వరకు తెలియదు. ఒక రొమాంటిక్ సినిమా తీయండి డైరెక్టర్లు వైష్ణవ్ తో. ఇది ఉప్పెన రొమాంటిక్ సినిమా, కొండపల్లి రొమాంటిక్ సినిమా. యు వాచ్ ఫర్ హిస్ రొమాన్స్ నౌ. అంటే బాగా చేయాలని తప్ప వేరేది ఉండదండి ఆలోచన సెట్కి వెళ్ళినప్పుడు. అంటే ఎక్కువ టేక్స్ తీసుకోకూడదు అన్న థాట్ ఎక్కువ ఉంటుంది నాకు. లేదు ఇబ్బంది పడకూడదు, యూ హ్యావ్ టు గివ్ మై 100% అన్న థాట్ తప్ప నాకు వేరేదేం రానోదు అనమాట. సో అలా బాగా వచ్చేస్తాయి. సూపర్. యాక్సెంట్ నేర్చుకోవడానికి ఏమన్నా టఫ్ అనిపిస్తుందా? జనరల్గా రాయలసీమ యాక్సెంట్ కొంచెం టఫ్గా అనిపిస్తుంటుంది. లేదా అంత టఫే అనిపించలేదు. అంటే మన తెలుగులోనే కొంచెం డిఫరెంట్ స్లాంగ్ లాగా ఉండింది కాబట్టి అంత కష్టమే లేదు. పెద్ద లెంగ్దే డైలాగ్స్ ఉన్నప్పుడు బాగా బై హార్ట్ చేసి బాగా నేర్చుకొని దాని అర్థం తెలుసుకొని చేసేవాళ్ళం. బట్ అదర్ దెన్ దట్ అంత కష్టమేం లేదు. ట్రైలర్లో మేము చూడని ఇప్పటి వరకు అంటే సినిమాలో మాత్రమే చూసే ఒక డైలాగ్ ప్లీజ్ ఏదన్నా. సడన్ గుర్తురాట్లేదండి. కృష్ణ సార్ మీరు చెప్పండి సార్. మీరు కూడా నేర్చుకుని ఉంటారు కదా స్లాంగ్ కొంచెం. ఇది ఒక ఆ బుక్లో అనంతపురం జిల్లా దగ్గర నల్లమల్ల మన పోరుమామిళ్ళ దగ్గర ప్రాంతాల్లో జరుగుతున్న కథ. ఒక చిన్న గమ్మత్తైన యాస ఉంటుంది. అది చేస్తున్నప్పుడు ఎక్సైటింగ్ అనిపించింది. సో ఇప్పుడు మీరు ఇంత సడన్గా అడిగితే కానీ తెలుగులో దొరికేది నాకు నాకు బాగా నచ్చిన డైలాగు కొట్టగారు అంటారన్నమాట. ఆయన పొట్టేలు తగిలినట్టు తగలాల, తలకాయ పగిలిన వెనక రాకూడదు అన్నమాట. అది మామూలు రెగ్యులర్ తెలుగులాగే ఉంటుంది, కొంచెం స్లాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చదువుకున్న గొర్రె చదువుకున్న గొర్రెతో మాట్లాడని చూసినావా మాట్లాడేది చూసినావా? దట్ వాస్ సో గుడ్ అండి. ఆవిడ ఎంత బాగా నేర్చుకుందండి. వెరీ క్విక్గా నేర్చుకున్నట్లే కదా. తను యాక్చువల్లీ ఆ స్లాంగ్లోనే మాట్లాడేది. నేను చాలా సర్ప్రైజ్ అయినా. యూజువల్లీ తెలుగులో మాట్లాడేస్తారు బట్ షీ స్పోక్ ఇన్ దట్ పర్ఫెక్ట్ స్లాంగ్. సూపర్. సార్ సాంగ్స్ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. మీ ఇద్దరికి బాగా నచ్చిన సాంగ్ ఏంటి చెప్పండి, ఎక్కువ సార్లు విన్న సాంగ్? ఆయన సాంగ్ నాకు తెలుసు. నాకు అన్ని సాంగ్స్ నచ్చినాయి. బేసికల్లీ ఐఎమ్ సీయింగ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నాకు నీలో నాలో చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ శ్వాసలో నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. అండ్ దానికోసం వి షార్ట్ స్మాల్ మాంటేజ్ అండ్ మ్యూజిక్ ఏమో సంథింగ్ ఎల్స్. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కీరవాణి గారి స్టూడియోలో ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఇంత బాగుంది సాంగ్ అని. ఇంకా రఫ్ మిక్స్ కూడా కాలేదన్నమాట. కిందకి తను వైష్ణవి గారు వీళ్ళు వచ్చి సాంగ్ విన్నారు. విన్న తర్వాత వీళ్ళు కార్లోకి వెళ్ళే లోపల ఏమంట అన్న సాంగ్ పంపించు బ్రదర్, ఇంకా మిక్స్ కాలేదు, పర్లేదు పంపించండి సంథింగ్ ఐ వాంట్ టు లిసన్ టు ఇట్ అని. ట్రిప్పీ అన్నమాట. దెన్ ఐ రిక్వెస్టెడ్ కీరవాణి గారు సార్ పంపిద్దామంటే తన కోసం పటాపట్టను ఒక మిక్స్ చేసి దాని పేరు వైష్ణవ్ మిక్స్ అని పెట్టి పంపించాను. వైష్ణవ్ మిక్స్ అంతగా నచ్చింది సార్. కీరవాణి గారు నేను ఒక మంచి కథ, హీఈస్ లైక్ ఎ గైడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నమాట. మేము ఇందులో ఆయన ఒక షెపర్డ్ ఫర్ మా అందరికీ. సో ఒక మంచి సినిమా తీస్తే దాన్ని గొప్ప సినిమా చేసేది కీరవాణి గారు అన్నమాట. కీరవాణి గారు ఈ సినిమాలో ఒక్క సాంగ్, ఓబులమ్మ సాంగ్ కావచ్చు, ఈ శ్వాసలో సాంగ్ కావచ్చు, ఈ రెండు ఒక ఎత్తు అయితే ఆయన చేసిన దారులు ఈ రెండు సాంగ్స్ కూడా ఆయనే రాశారు. మంచి రొమాన్స్. ఓబులమ్మ సాంగ్లో అయితే బుస్సగా అని ఆ యాసలో చాలా ఉంటాయి, గోంతరాలు అంటే గృహాంతర భాగాలు అని. ఇందులో శ్వాసలో అయితే బాగు ఓగుల్లో అన్నట్టు చాలా అద్భుతమైన సాహిత్యం రాశారన్నమాట. అలాగే సీతారామ శాస్త్రి గారు దారులు అనే ఒక పాట, ఎక్స్ట్రాడినరీ సాంగ్. అండ్ ఎత్తు తల ఎత్తు, ఆ పాట గురించి నేను తర్వాత మాట్లాడతాను బేసికల్గా. ఈ రెండు ఒకటైతే చంద్రబోస్ గారు 2 సాంగ్స్, ఆయన అడవి పెద్ద బాలశిక్ష అంటూ అడవి గురించి ఒక గొప్ప పాట రాశారు. అట్ ద సేమ్ టైం చెట్టెక్కి పుట్టతేనంటూ ఒక కమర్షియల్ నెంబర్. అందులో వైష్ణవ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాడు. ఉప్పెన కూడా డాన్స్ చేయలేదు కదా. సో వీ గాట్ ఎ గ్రేట్ ఆల్బమ్. కాంబినేషన్ సార్ చాలా బాగుంది. సూపర్ డూపర్ ప్యాకేజ్ లా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు అండ్ సీతారామ శాస్త్రి గారు అండ్ మీరు అండ్ వండర్ఫుల్ కపుల్ వీళ్ళిద్దరు. ఎంత బాగా అనిపిస్తుందో. సినిమా కాకుండా నేను మీ ఇద్దరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. కెన్ ఐ ఆస్క్? కెన్ యూ గివ్ మీ 5 minutes? థ్యాంక్స్. ర్యాపిడ్ ఫైర్లు కాదు సార్, అలాంటివి ఏమి ఉండవు సార్. ఫస్ట్ వైష్ణవ్తో స్టార్ట్ చేయొచ్చు.
క్రిష్ గారి మీద మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? మళ్ళీ ఇది ర్యాపిడ్ క్వశ్చన్. సార్ ప్లీజ్. క్రిష్ గారి పైన వెరీ క్రియేటివ్ పర్సన్ అండి. అంటే అండ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆయనకి ఏం కావాలో ముందే తెలుసు. సార్ని ఇరిటేట్ చేసే విషయాలు ఏంటి? ఏం లేదు యాక్చువల్లీ. నిజంగా ఇరిటేట్ ఆయన ఏ విషయాలకి ఇరిటేట్ అవుతారు? ఆయన ఆయనకి ఇరిటేట్ అవ్వలేదు నా పైన. ఎప్పుడు ఒకరికి ఒక 2-3 టేక్లు ఎక్కువ అయినా సరే ఎప్పుడు ఇరిటేట్ అవ్వలేదు నా పైన. అదే కదా, ఎప్పుడు పేషెంట్ గా ఎప్పుడు పేషెంట్గా చాలా పేషెంట్గా రెడీ వేసి నో ప్రాబ్లం, టేక్ యూ టైం, ఇంకోసారి చూసుకో డైలాగ్ అని, ఇది తప్ప ఎప్పుడు ఇరిటేట్ అవ్వాలి. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? లేదా అడవిలో మీరు చేసినప్పుడు చాలా భయపడింది ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? భయపడిన ఇన్సిడెంట్ ఏం లేదండి, పాములు వస్తాను భయం ఉంది. మేబీ చెట్టు రాలేదు. వచ్చాయా సార్? దూరం గట్టి పక్కన గుర్తుందా, మనం అప్లై చేసినప్పుడు కూడా పైథాన్స్ అవి చూసాను నేను. అక్కడ ఎక్కడ స్నేక్ ఉండింది అంతే. బట్ దాని ఒక పాము వచ్చినా ఒక మృగం వచ్చినా బర్డ్స్ అన్ని లేస్తా ఉంటాయి అన్నమాట. అరుస్తాయేమో సార్. కొన్నిసార్లు మేము ఒక ఫేక్ పులిని తీసుకెళ్ళినా కోతులు ఒకసారి షూటింగ్ అని నేను పులి పెట్టాం అనమాట, డమ్మీ పులి. దాన్ని చూసి కోతులు అన్నీ వచ్చేసి దే గాట్ స్కేర్డ్, అన్ని గోల చేస్తూ ఉన్నాయి ఒక టైంలో. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ఒఫియోఫోబిక్ అన్నమాట. సినిమా తెర మీద పావున్న కాళ్ళు పైకి పెట్టుకుంటాను. సో వెరీ స్కేర్డ్. నిజంగానా? yes sir. మీరు ఎప్పుడైనా గోస్ట్ భయపడతారా? గోస్ట్ విషయాలు ఎప్పుడైనా దెయ్యాలంటే చాలా భయం అండి. నేను దెయ్యాల సినిమాలు కానీ దెయ్యాల విషయాలు కానీ ఇప్పుడు మాట్లాడను. నేను కూడా వీరన్ కూడా. ఓకే, బాగా స్కేరియస్ట్ మూవీ మీరు చూసింది ఏది? నేను చూడలేదండి యాక్చువల్లీ. అరుంధతి చూశాను. అరుంధతిలో వైట్ ఫేస్ ఒక ఆవిడ తిరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఐ ఎవర్ సీన్. మీరు ఎక్కువ సార్లు విన్న సాంగ్ ఏంటి? ఎక్కువసార్లు విన్న సాంగ్ లేదా మీరు షవర్ చేసుకునేటప్పుడు మీరు హమ్ చేసే సాంగ్? నాకు గాలివాలుగా బాగా ఇష్టం, అజ్ఞాతవాసి నుంచి. అండ్ వసీగరా అని ఒక రీమిక్స్ మినల్ ర్యాప్సడీ అని ఉంటుంది. ఆ 2 సాంగ్స్ చాలా ఇష్టం. మీరు సినిమాల్లోకి రాకముందు మీ క్రష్ ఎవరు? సోనాక్షి సిన్హా. ఓకే, సోనాక్షినా? స్పీక్ టు హర్, ఈరోజు మాట్లాడాలి. ఎప్పుడైనా మీరు లవ్ లెటర్స్ ఇచ్చారా? లేదండి, ఎప్పుడు ఇవ్వలే. వచ్చుంటాయి అయితే. లేదు. సాయి ధరమ్ తేజ్ మీరు, మీ ఇద్దరు ఎవరు నాటి? మా అన్నయ్య. ఓకే, ఎవరు ఎక్కువ గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు? ఎవరు ఇద్దరు లేదండి, గొడవకి ఎంత దూరంగా ఉంటుంది. ఈయన అసలు జీరో, ఆయన అసలు జీరో కూడా మైనస్ అన్నమాట. గొడవ అనేది అసలు ఉండదు. ఎవరు మమ్మాస్ కిడ్ అంటే? ఇద్దరం అండి, ఇద్దరు ఈక్వల్లీ. ఇప్పుడు క్రిష్ గారు సార్, మీకు వైష్ణవ్ ఐస్ ఇష్టమా, రకుల్ ప్రీత్ ఐస్ ఇష్టమా? అయ్యో, వైష్ణవ్ ఐస్. పవన్ వైష్ణవ్ లో ఒక సిమిలర్ హ్యాబిట్ ఏంటి? ఏది సిమిలర్ హ్యాబిట్ ఏమైనా ఫైండ్ చేశారా? ఏమైనా ఉన్నాయా ఇద్దరికి ఒకటే అలవాట్లలో ఏమైనా ఉన్నాయా? మేబీ ఫ్రేమ్లో కొన్నిసార్లు చూస్తున్నప్పుడు చాలా పవన్ కళ్యాణ్ గారు లాగా ఉంటారు. వాళ్ళిద్దరు హ్యాబిట్స్ ఒకేలాగా ఉన్నాయని నథింగ్ నేను గమనించానంటే అదంతా క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు. సార్, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుందన్నారు. వైష్ణవ్ ఇంకా ఏ హీరోయిన్తో రొమాన్స్ చేస్తే వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వైష్ణవ్ ఏ హీరోయిన్తో చేస్తే? రొమాంటిక్ హీరో అని బ్రాండ్ వేసేసాం మనం. సో ఎవరితో బాగుండొచ్చు? ఇవన్నీ కష్టమైన క్వశ్చన్స్. బేసిక్గా వీళ్ళిద్దరు చాలా బాగుంది. బేసిక్గా నెక్స్ట్ ఆలోచిస్తానండి, టైం పట్టింది నాకు. సరే సార్, ఒక హీరోయిన్ ఎందుకు లిమిట్ చేయటం? ఈచ్ అండ్ ఎవ్రీ హీరోయిన్ ఎవరితో అయితే బాగుంటున్నారు అంటే మేము ఫ్యాన్స్ గెస్ట్ చేసుకుంటా ఉంటాం సార్. అట్లా కట్రీనా కైఫ్ అండి, హీ షుడ్ రొమాన్స్ కట్రీనా. సూపర్ సార్, మీరు వండర్ఫుల్. మీకు సార్ సినిమా అంటే మీకు చాలా ఇష్టం మాకు తెలుసు. సినిమా కాకుండా మీరు ఇష్టపడేది ఇంకేమైనా ఉందా? బుక్స్ I love to write books. Yeah. Sir, మీరు లాస్ట్ టైం I love to write books and I like partying basically. ఓకే, మీరు నైట్ పర్సనా మార్నింగ్ పర్సనా? When I'm working, I'm a morning person. I wake up very early and everything. When I party, I'm a night person. వర్క్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండబుల్. సార్, మీరు లాస్ట్ చదివిన బుక్ కానీ లేదా నావెల్ కానీ ఏంటి? ఇప్పుడు గ్లాస్ హోటల్ అని ఒక నావెల్ చదువుతున్నానండి ఇప్పుడు. దట్ ఈస్ గుడ్ వన్. విచ్ నావెల్ సార్? గ్లాస్ హోటల్. గ్లాస్. సార్ చదివే నావెల్స్ మనం కూడా రాసుకొని చదవాలి. ఎప్పుడైనా మీరు కుక్ చేశారా? కుక్ చేస్తూ ఏదైనా డిష్ స్పాయిల్ చేశారా? అమెరికాలో చదువుకుంటున్నప్పుడు వంటలు వండేవాడిని అండి. పాప మా వాళ్ళు రాజీవ్, మేము సిద్ధార్థ్, నేను శ్యామ్, మేము నలుగురు ఒకే కొండ మీద ఉండేవాళ్ళం. ఐ యూస్ టు డూ దట్, బట్ యా స్పాయిల్ చేసేవాళ్ళం. సార్, మీరు అంటే రిపీటెడ్గా చూసిన సినిమా ఏంటి? మీరు సినిమాల్లోకి రాకముందు, మీరు డైరెక్ట్ చేయకముందు? సాగర్ సంగమం చాలాసార్లు చూశాను, మొఘల్ ఆజం చాలాసార్లు చూశాను. సార్, ఈ హీరోతో నేను సినిమా తీయాలి ఎప్పటికన్నా అబ్బా అనుకునే హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు జరుగుతుంది కదండి. సార్, కీరవాణి గారు మీ అసోసియేషన్లో వండర్ఫుల్ సాంగ్స్ వచ్చాయి. వేదం నుంచి రూపాయి రూపాయి సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం సార్. మీకు పర్సనల్గా ఆయన మీకు ఇచ్చిన సాంగ్స్లో ఇష్టమైన సాంగ్ చెప్పండి సార్. కుడిగట్టిన దీపంలా మినుకు మినుకుమంటుంది, అది మనం మళ్ళీ పుట్టాలని.
మళ్ళీ పుట్టిన నాలో మనిషిని అండి. Yeah, అది sir. that's a- That is from Vedamu. అవునండి. Yeah. Thank you, sir. Thank you Thank so you, much for Neelima your garu. time. Thank you so I really much. like to talk to you, sir. నాకు Thank చాలా you. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి.